పక్షుల బంగారు చెట్టు. తుని పిచ్చుక వాళ్ళ ఊరు చాలా పేదది. అందరూ బ్రతకడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊరికి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టుంటుంది. ఊరిలో అందరూ ఎప్పుడూ ఆ రావి చెట్టుకే పూజలు చేస్తూ దానిని నమ్ముకొని ఉంటారు. అందరూ పక్క ఊరికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ నిండని పొట్టతో రోజులను గడుపుతూ రోజులు మారతాయని చూస్తూ అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు ఉదయాన్నే అందరూ పనులకు వెళ్లే ముందు రావి చెట్టుకి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పట్లానే తుని పిచ్చుక చిచ్చుకాకి వాళ్ళందరూ పక్క ఊరు పనికి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో మన బ్రతుకులు ఎప్పుడు మారతాయో. అవును చిచ్చు, ఎంత కష్టపడినా కాని మన పొట్టలు నిండడమే కష్టంగా ఉంది. మన ఊరి పరిస్థితి బాగుండనుంటే మన పొలాలనే సాగు చేసుకునే వాళ్ళం. అవును, కానీ అంత డబ్బులు లేకే కదా ఇంత ఇబ్బందిగా ఉంది. ఇంకేం చేయగలం, మన పిల్లల్ని చూసుకోగలిగితే అదే చాలు. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ బాధపడతారు. అప్పుడే దారిలో మాహిగ్రద్ద కనిపిస్తుంది. తాను చాలా దిగులుగా ఉండడం అందరూ గమనిస్తారు. ఏంటి మహి, ఏం చేస్తున్నావు? ఎందుకలా దిగులుగా ఉన్నావు? అదేం లేదు తుని, మీరందరూ పని చేసే చోట ఏమైనా పనుంటే నాకు చెప్పండి, నేను కూడా పనికొస్తాను. అదేంటి మహి అలా అంటున్నావు? పొలం చేస్తున్నావు కదా. అదేం అడుగుతావులే చిచ్చు, అందరూ పొలాలు చేయడం మానేశారు. నేను మాత్రం ఆశతో చేస్తున్నాను, కానీ దానికి పెట్టుబడి పెట్టే అంత డబ్బులు లేకపోయినా కష్టపడి ఎంత చేసినా కానీ పంట లేదు. మన దగ్గర డబ్బులుంటే కానీ మన పొలాలు పండవు మహి, అందుకని పనులకు వెళ్తున్నాం, కానీ ఏం లాభం లేదు. అలా మాట్లాడుకుంటూ అందరూ వాళ్ళ ఊరి పరిస్థితి గురించి చాలా బాధపడుతూ ఉంటారు. మన భవిష్యత్తేంటో మనకే తెలియదు. ఇంకా ఆ దేవుడిపైనే భారమంతా వేశాం, ఏదో ఒకటి అవుతుంది. నువ్వేం బాధపడకు మహి, నీకేదైనా పని చూస్తాంలే. అలాగే చోటు, ఆ వచ్చిన డబ్బులతో అయినా ఏదో ఒకలాగా అప్పులు తీర్చుకుంటే అదే చాలు. సరే, మీకు ఆలస్యం అవుతున్నట్టుంది, ఇంకా వెళ్ళండి. నువ్వు కూడా అలా ఆలోచిస్తూనే ఉండకు. అలా అందరూ పనికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఊరి గురించి, పొలాల గురించి, పిల్లల గురించి మాత్రమే ఆలోచనుంటుంది. తుని పిచ్చుక తన మనసులో, అందరూ ఇంత బాధపడుతున్నాం, అయినా ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని ఎవరిని చూడట్లేదు? చాలా బాధగా ఉంది. పిల్లల చదువులకి కూడా చాలా కష్టంగా ఉంది. అదే మా దగ్గర కూడా డబ్బులున్నుంటే మా ఊరంతా చాలా బాగుండేది. ఎవరి దగ్గర పని చేయకుండా పొలాలు బాగా చూసుకునేవాళ్ళం. అందుకేనేమో ఇలా ఉన్నాం అని అనుకుంటుంది. అందరూ పనికి వెళ్ళిపోతారు. చాలా కష్టపడి పని పూర్తి చేసుకుని సాయంత్రం అయ్యేసరికి నీరసంగా ఇంటికొస్తారు. వెంటనే కాసేపు కూడా కూర్చోకుండా ఇంటి పని మొదలుపెట్టి వంట చేస్తూ ఉంటారు. ఇంతలో పిల్లలు కూడా స్కూల్ నుండి ఇంటికొచ్చేస్తారు. ఆకలిస్తుంది, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను బుజ్జి, కాసేపు ఆగు తినేతువు. సరేనమ్మా, నాకు కొన్ని బుక్స్ కావాలి, వాటిని కొనాలి. అమ్మో, ఇప్పుడా? డబ్బులు లేవు బుజ్జి. ఇప్పుడే కావాలా? ఒక 2 రోజుల తర్వాత కొంటే ఆలస్యం అయిపోతుందా? ఇప్పుడే కావాలమ్మా, కానీ డబ్బులు లేవంటే ఏం చేస్తాం, తర్వాతనే కొనలే. అలాగే బుజ్జి, భోజనం చేద్దురా. బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. తుని పిచ్చుక ఆ బుక్స్ కొనడానికని డబ్బులెలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి బుజ్జి పిచ్చుక బయటకు ఆడుకోవడానికని వెళ్తుంది. అప్పుడే తుని పిచ్చుక కూడా వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంతలో చిచ్చుకాకి వాళ్ళు కూడా వస్తారు. ఏటితని ఇలా కూర్చొనన్నావు? బుజ్జికేవో బుక్స్ కావాలంట. చిన్ను, బన్ను అడగలేదా? అడిగారు తుని, కానీ ఏం చేస్తాం, డబ్బులు లేవు. కొన్ని రోజుల్లో కొంటానని చెప్పాను. నేను అదే ఆలోచిస్తున్నాను, బుక్స్ కొనడం ఎలా అని. మన పిల్లలు మన బాధని అర్థం చేసుకున్నారు, వాళ్ళ భవిష్యత్తుని మనమే నిలబెట్టాలి. అలా ముగ్గురు ఆ చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. అప్పుడే మహిగ్రద్ద, లూసి పావురం అక్కడికి వస్తారు. మీరిక్కడే ఉన్నారా? ఏంటి దిగులుగా ఉన్నారు? ఏముంది మహి, ఇబ్బందులు తప్ప. ఎవరం చేసేది ఏమీ లేదు. అలా వేరే ఊరు వెళ్ళి పొట్ట నింపుకోవడం, లేదా ఆ దేవుడు కరుణిస్తే మన బ్రతుకులు బాగుపడడం. ఇదే జరిగితే ఒక ఊరు బాగుంటుంది. తుని పిచ్చుక అప్పుడే రావి చెట్టుకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అలానే అందరూ కూడా ఆ చెట్టుకి దండం పెట్టుకుంటూ బాధపడతారు. అమ్మా, మా ఊర్లో నిన్నే దేవతగా కొలిచాం. మాకు ఈ ఇబ్బందుల్ని తట్టుకునే శక్తినివ్వమ్మా చాలు. మా పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.
మాకిలా అలవాటైపోయింది, కానీ వాళ్ళు చిన్నపిల్లలు, ఏమీ తెలియదు. అయినా కానీ మా ఇబ్బందిని అర్థం చేసుకుంటున్నారు. ఇంక నువ్వే చూడాలి అని అనుకుంటుంది. అందరూ దండం పెట్టుకుంటూ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. అందరూ రేపు ఉదయాన్నే ఇక్కడికి రండి, మనం పూజలు చేద్దాం. నిజమే, మనకి ధైర్యమైనా వస్తుంది. రేపు అందరం ఇంటి దగ్గరే ఉంటాం కదా, పిల్లలతో కలిసి పూజలు చేద్దాం. ఒకరోజైనా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే, తొందరగానే వచ్చేద్దాం. కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకొని ఇంటికెళ్ళిపోతారు. పిల్లలు కూడా ఆనందంగా ఆడుకొని ప్రశాంతంగా పడుకుంటారు. బాగా రాత్రవుతుంది. అందరూ మంచి నిద్రలో ఉండగా అప్పుడే ఒక్కసారి రావి చెట్టు దగ్గర పెద్దగా వెలుతురొస్తుంది. అప్పుడే ఆ చెట్టుకున్న ఆకులన్నీ బంగారుగా మారిపోతాయి. చెట్టంతా మెరుస్తూ ఉంటుంది. ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అందరూ లేచి బయటకొచ్చి చూసేసరికి చెట్టుకి బంగారం ఉంటుంది. అంతే, అందరూ ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందని ఎవ్వరికీ అర్థమవ్వదు. చాలా ఆనందపడుతూ అలానే చూస్తూ ఉంటారు. చెట్టుకు బంగారమేంటి? అసలు ఇదంతా నిజమా కలా? ఏమో చిచ్చు, నాకంతా ఆశ్చర్యంగానే ఉంది. ఆ అమ్మవారి మనల్ని కరుణించి మనకి బంగారాన్ని మన కోసం ఇచ్చినట్టుంది. అవును తుని, మన మొర ఎవరూ వినలేదు అనుకున్నాం. మనం పూజలు చేసి ఈ అమ్మ విన్నది. ఇంక మన జీవితాలు మారినట్టే. సరే, అందరూ వెళ్ళండి, ఈరోజు పూజలు చేయాలి అనుకున్నాం కదా. అలా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి చాలా ఆనందంగా రెడీ అయ్యి పూజలు చేయడానికని అన్నీ తీసుకుని ఆ బంగారు చెట్టు దగ్గరికి వస్తారు. పిల్లలు కూడా బుద్ధిగా కూర్చుంటారు. అందరూ కలిసి భక్తితో పూజలు చేసి చాలా ఆనందంగా ఉంటారు. మన పొలాలు పండించే సమయం వచ్చింది. మన ఊరిని మళ్ళీ మనమే మార్చుకోగలగాలి. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇప్పుడే ప్రతిఫలం వచ్చేలా చేసుకోవాలి. మన పిల్లలు ఇంకా చదువుకి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అవును, ప్రశాంతంగా ఉండొచ్చు. మన పొలాలకి నీళ్లు కూడా పెట్టొచ్చు. అలా అందరి ఆనందాలకి హద్దులే ఉండవు. అందరూ వెళ్ళి ఆ చెట్టుకున్న బంగారం సమానంగా తీసుకుంటారు. వాటిని తీసుకుని వెళ్ళి పక్క ఊర్లో అమ్ముకుంటారు. బాగా డబ్బులొస్తాయి. మళ్ళీ తిరిగి అందరి పొలాలను పండించడానికని సిద్ధమయ్యి అందరూ కడుపు నిండా అన్నం తింటారు. అమ్మా, ఇంకా ఇప్పుడు నేను బుక్స్ కొనుక్కోవచ్చా? ఆ బుజ్జి, కొనుక్కో. నీకు ఏ పుస్తకాలు కావాలన్నా కానీ అడుగు. ఈ చెట్టు వల్ల మన ఇబ్బంది తీరింది. అవును బుజ్జి, ఆ దేవుడికి మన మాటలు వినిపించాయి. అందుకే సహాయం చేశాడు. ఈరోజు ఒక ఊరంతా బాగుంది. అలా ఇద్దరూ ఆనందంగా మాట్లాడుకుంటారు. అందరికీ డబ్బులు రావడంతో వాళ్ళ పొలాలను తిరిగి పండించుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు.